The silent features of the double helix structure of DNA as follows. So it is made up of two polynucleotide chains. అంతే కదా, it is made up of the two polynucleotide chains where the backbone is constituted by sugar and phosphate and the nitrogen bases project inside. గుర్తుపెట్టుకోండి, మనకు DNA యొక్క బ్యాక్ బోన్ ఏదంటే ఈ రెండే, షుగర్ ఫాస్ఫేట్ మాత్రమే వస్తాయి. నైట్రోజన్ బేసిస్ ప్రాజెక్ట్ ఇన్సైడ్ అనేది లోపలికి ఉంటుంది, ఇది మనకు అవసరం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లియర్ చూస్తే అర్థమవుతుంది. బ్యాక్ బోన్లు ఏమున్నాయి, ఈ రెండే ఉన్నాయి, ఫాస్ఫేట్, తర్వాత వచ్చేసి షుగర్ మాత్రమే ఉంది. నైట్రోజన్ బేస్ ఏముంది, లోపలికి ఉంది, అంతే. ఇది చెప్పినాడుగా టెక్స్ట్ బుక్ అని చెప్పేసి ఇది రాదు మనకు. బ్యాక్ బోన్, ఫాస్ఫేట్, షుగర్ మాత్రమే వస్తుంది. ఓకే, ద టూ చైన్స్ అంటే ఏంది, ద టూ పాలిన్యూక్లియోటైడ్ చైన్స్ హ్యావ్ యాంటీ ప్యారలల్ పొలారిటీ అంటే చెప్తాను. దిస్ మీన్స్ దట్ ఇఫ్ వన్ చైన్ హ్యాస్ పొలారిటీ 5' to 3', అదర్ హ్యాస్ 3' to 5'. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, యాంటీ ప్యారలల్ పొలారిటీ, నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది. ఇది యాంటీ ప్యారలల్ అన్నాడు. ఓకే, మనకు తర్వాత నాకేం డౌట్ వచ్చిందంటే 5' to 3' అనేది తెలుసు, ఇలా ఉండాలి కదా, ఇది కూడా 5' to 3' ఉండాలి కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని డౌట్ వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్లో మనకు ఒకటి ఉంది, ఒక చోట ఏదంటే చూడండి, ఇక్కడ చూడండి, 5' to 3' డిఎన్ఏ, తర్వాత 5' to 3'. డిఎన్ఏ రెప్లికేషన్ ఎట్లా జరుగుతుంది అంటే 5' to 3', తర్వాత 5' to 3'. రెప్లికేషన్ జరిగితే 5' to 3'. ఓకే, డిఎన్ఏ రెప్లికేషన్ ఎలా జరుగుతుంది అంటే 5' to 3' అని చెప్పాలా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే డిఎన్ఏ స్టాండ్స్ ఎలా ఉంటాయి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనకు రెండు ఒకటే డైరెక్షన్లో పోతున్నాయి అనుకో, ఇట్లా పోతున్నాయి అనుకో, ఏమంటాం, రెండు ప్యారల్ ఉన్నాయా, ఒకటే డైరెక్షన్లో పోతున్నాయి అంటాం కదా. ఓకే, రెండు ఒకటే డైరెక్షన్లో పోతున్నాయి అంటాం అంటే ఏంది, A1 ఇది, తర్వాత వచ్చేసి B, తర్వాత ఇది కూడా A1 to B అంటే దీని ఏమంటారు, ప్యారలల్ అంటారు. ఏమంటారు, ప్యారలల్ అంటారు. అంతేగాని యాంటీ ప్యారలల్ అన్నారు, ఎందుకంటే ఇది సేమ్ ఉంది, ఇక్కడ ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది. కానీ డిఎన్ఏ అట్లా కాదు, మనకు 5' నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఏమైతే 3' దగ్గర ఎండ్ అవుతుంది. మరి ఇంకో లైన్, దాని పక్కన లైన్ ఏం చేస్తుంది, ఇలా ఉండి ఇలా వెళ్తే దాన్ని ఏమంటారంటే జస్ట్ ప్యారలల్ పొలారిటీ అని అనొచ్చు. కానీ యాంటీ ప్యారలల్ పొలారిటీ అంటున్నాడు. యాంటీ ప్యారలల్ పొలారిటీ చూడండి, యాంటీ ప్యారలల్ పొలారిటీ అంటున్నాడు అంటే ఇప్పుడు 5' నుంచి ఒక లైన్ ముందుకు వెళ్తూ ఉంది, 3' దగ్గర ఎండ్ అయింది. కానీ ఇదే లైను మనకు ఇలాగ 5' to 3' ఉంటే ప్యారలల్ పొలారిటీ అన్నారు. కానీ ఇదేమవుతుంది, ఇక్కడ 3' నుంచి మనకేమవుతుందంటే, ఓకే, మనకు రెప్లికేషన్ కాదు వీడు అడుగుతున్నాడు, ఎలా వెళ్తున్నాయంటే ఇలా వెళ్తుంది అనుకోండి, ఊహించుకోమంటున్నాడు. ఇలా 5' to 3', మళ్ళీ 3' to 5'. అంటే ఏంది, ఇది డిఫరెంట్ కదా. ప్యారలల్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, యాంటీ ప్యారలల్. ఇవేంటివంటే పొలారిటీ, ఇవన్నీ ఏంటంటే పొలారిటీ, యాంటీ పొలారిటీ అంటారు దీన్ని. ఓకే, యాంటీ ప్యారలల్ పొలారిటీలో ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ ఏ ఉందంటే ఇక్కడ ఏ లేదు, ఇక్కడ ఉంది ఏ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఉండే, అందుకు యాంటీ ప్యారలల్. రెండు ప్యారలల్ ఎలా ఉన్నాయి, యాంటీ ప్యారలల్గా ఉన్నాయి, వ్యతిరేక దిశలు ఉన్నాయి. అది కూడా ఏంటంటే యాంటీ ప్యారలల్ పొలారిటీ లెవెల్లో ఉన్నాయని చెప్తున్నాం అన్నమాట. అది అందుకు మనకు పొలారిటీ అంటే ఇది. కానీ రెప్లికేషన్ ఎలా జరుగుతాయంటే మాత్రం 5' to 3' గుర్తుపెట్టుకోండి. మనకేందో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది, ఇక్కడ ఎండ్ అయిందంటే ఏందబ్బా ఇది తప్పు కదా, 5' to 3' ఇలా ఉండాలి కదా అని అనుకోదు. ఇది రెప్లికేషన్లో, ఇది జస్ట్ చెప్తున్నాడు స్టాండ్స్ ఎలా ఉంటాయంటే 5' to 3', 3' to 5'. అంతే కదా. ఇప్పుడు డిఎన్ఏ ఇలా ఉంటుంది, ఇది 5' to 3' అని చెప్తాం, ఇదేమో 3' to 5' అని చెప్తాం. సో ఇట్లానే కదా పోయేది, రెండు రెప్లికేషన్ జరిగేది ఇట్టేలేబ్బా. కానీ దీన్ని ఏమంటారంటే యాంటీ ప్యారలల్ పొలారిటీ అంటే ఇవి పొలారిటీస్. ఓకే, పొలారిటీస్. అందుకే ఎగ్జామ్ హాల్లో ఇలా పొలారిటీ, వన్ చైన్ హ్యాస్ పొలారిటీ 5' to పొలారిటీ అంటే ఇవే కదా, 5' to 3', అదర్ స్టాండ్ హ్యావ్ పొలారిటీ 3' to 5'. అంటే ఏంది, ఒక స్టాండ్ యొక్క పొలారిటీ 5' to 3', ఇంకొక పొలారిటీ 3' to 5' అని చెప్తున్నాడు, అంతే. రైట్. సో ద nitrogen bases in two strands are paired through hydrogen bonds, forming
బేస్ పెయిర్స్, ఫార్మింగ్ బేస్ పెయిర్స్ కదా. అడెనైన్ ఫార్మ్స్ 2 హైడ్రోజన్ బాండ్స్ విత్ థైమిన్. ఓకే, హైడ్రోజన్ బాండ్స్ చూడండి, హైడ్రోజన్ 2 డబల్ బాండ్ విత్ థైమిన్ ఉందా లేదా, థైమిన్ ఫ్రమ్ ద అపోజిట్ సైడ్ అండ్ వైస్ వర్సా. ఓకే, ఇది దీంతో అనమాట అట్లా. సిమిలర్లీ అదేవిధంగా గ్వానిన్ ఈజ్ బాండెడ్ విత్ ది సైటోసిన్. గ్వానిన్ ఈజ్ బాండెడ్ విత్ ది సైటోసిన్. గ్వానిన్ సైటోసిన్ గ్వానిన్తో అట్లా. సో విత్ 3 హైడ్రోజన్ బాండ్స్. యాజ్ ఎ రిజల్ట్ ఏ ప్యూరైన్, గుర్తుపెట్టుకోండి, ఏ ప్యూరైన్ ఆల్వేస్ కమ్స్ ఆపోజిట్ టు ద పిరిమిడైన్. ప్యూరైన్ ఆల్వేస్ కమ్స్ ఆపోజిట్ టు ద పిరిమిడైన్. చూడండి, ఈ రెండు ఏ కానీ జీ కానీ ఏంటంటే ప్యూరైన్స్. సో ప్యూరైన్స్ ఆల్వేస్ కమ్స్ ఆపోజిట్ టు పిరమిడైన్స్. ఇవన్నీ పిరమిడైన్సే లేదా, పిరమిడైన్స్. ఓకే, అంత కావాలంటే పేజ్ నెంబర్ తిప్పించండి. పిరమిడైన్స్ మాత్రం ఇవన్నీ వస్తాయి, సైటోసిన్, యురాసిల్, థైమిన్. ప్యూరైన్స్ మాత్రం అడెనైన్, గ్వానిన్ అనమాట. అందుకే ప్యూరైన్స్ ఆల్వేస్ కమ్స్ టు ఆపోజిట్ టు ది పిరమిడైన్ చెప్పాడు. ఓకే, ఈ కారణంగా ఏమైనా పడతాడంట అంటే ఒకటి ఏర్పడతాడంట. ఏంటి అంటే దిస్ జనరేట్స్, ఏది, ఈ ప్యూరైన్స్ ఆల్వేస్ కమ్స్ ఆపోజిట్ టు ది పిరమిడైన్స్ కారణంగా ఏమంటే దిస్ జనరేట్స్ అప్రాక్సిమేట్లీ యూనిఫామ్ డిస్టెన్స్ 20 ఆమ్స్ట్రామ్స్ బిట్వీన్ 2 స్టాండ్స్ ఆఫ్ హెలిక్స్. అంటే ఏమంటున్నాడు అంటే ఇప్పుడు డిఎన్ఏ అనేది ఇలా ఉంటుంది కదా, డబుల్ స్టాండర్డ్. వీటి మధ్యన మనకు హైడ్రోజన్ బాండ్స్, తర్వాత 3 హైడ్రోజన్ బాండ్స్, డబుల్ హైడ్రోజన్ బాండ్స్, ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి కదా. మనకు తెలుసులే, ఏ టీ, తర్వాత జీసి, ఏ టీ, జీసి అని తెలుసు కదా. ఇవి ఇంత స్టేబుల్గా ఉండడానికి కారణం ఏంటి అంటే వీటి మధ్యన ఎంత ఉంటుంది అంటే 20 ఆమ్స్ట్రామ్స్ లెంత్ ఉంటుంది అనమాట. 20 ఆమ్స్ట్రామ్స్ అంటే ఏంటి, 2 నానోమీటర్. సో ఆ నానోమీటర్ నుంచి ఆమ్స్ట్రామ్గా మార్చవచ్చు మనం, చూసుకోండి గూగుల్లో. ఓకే, సో ఈ రెండు ఒకటే అట్లన్నమాట. వీటి యొక్క డయామీటర్ అనమాట. అంటే ఏంది, ఈ స్టాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీని యొక్క డయామీటర్, ఇది డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 20 ఆమ్స్ట్రామ్స్ ఉంటుంది. అందుకే 20 ఆమ్స్ట్రామ్స్ ఉండడం వల్ల అన్ని దానికి ఇది ఎలా ఉందంటే యూనిఫామ్ లెంత్, ఒకటే ఒక ఆకారంలో ఉంటుంది, ఒక మిచ్చన ఆకారంలో ఉంటుంది అనమాట. చూడండి ఒకటే లెంత్ ఉందా లేదా అట్లా అనమాట. రైట్, క్వశ్చన్ అడగవచ్చు మనకు ఏమనంటే ఏ కారణంగా మనకు డిఎన్ఏ అనేది యూనిఫామ్ డిస్టెన్స్ 20 ఆమ్స్ట్రామ్స్ బిట్వీన్ 2 స్టాండ్స్ ఆఫ్ హెలిక్స్లో ఉంటుంది అంటే ప్యూరైన్స్ ఆల్వేస్ కమ్స్ టు ఆపోజిట్ టు ఏ పిరమిడైన్ అనేది ఆన్సర్ రాయాలన్నమాట. అది. సో మీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు హైడ్రోజన్ బాండ్స్ ఎలా ఉన్నాయి. హైడ్రోజన్ బాండ్స్ 3 3 3 3 ఉన్నాయి లేదా. ప్యూరైన్స్ ఆల్వేస్ కమ్స్ ఆపోజిట్ టు ది పిరమిడైన్స్. ప్యూరైన్ పిరమిడైన్. ఓకే, ఏ ఇవన్నీ కూడా ప్యూరైన్స్. ఏది, ప్యూరైన్స్ ఆల్వేస్ కమ్స్ టు ది ఆపోజిట్ ది పిరమిడైన్. అది మనం చూడండి, గుర్తుపెట్టి ఇంతకుముందు చెప్పినాను మనకు పాలిన్యూక్లియోటైడ్ చైన్ ఉంది కదా. పాలిన్యూక్లియోటైడ్ చైన్ ఒక ఎండ్ ఏమో ఫాస్ఫేట్ OH గ్రూపు ఫ్రీ ఉంటుంది, ఇంకో ఎండ్ ఏమో 3OH దగ్గర ఫ్రీ ఉంటుంది చెప్పాను ఇక్కడ. మళ్ళీ చూడండి, ఇదే దీన్నే ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ అంటారు. ఇది ఒక న్యూక్లియోటైడ్, బట్ ఇది మాత్రం ఫాస్ఫో ఎస్టర్ బాండ్. ఇది ఒక ఫాస్ఫో ఎస్టర్ బాండ్. చూడండి, ఫాస్ఫో ఎస్టర్ బాండ్ కలిపితే ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ అంటారు అన్నమాట. అది అంటే ఈ న్యూక్లియోటైడ్కి సంబంధించినది ఫాస్ఫో ఎస్టర్ బాండ్, ఈ న్యూక్లియోటైడ్కి సంబంధించినది ఫాస్ఫో ఎస్టర్ బాండ్. ఈ రెండింటికి న్యూక్లియోటైడ్ కలిపేది ఏంటంటే ఫాస్ఫో డైఎస్టర్ బాండ్. గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ మనం గమనించాల్సిందంటే న్యూక్లియోటైడ్ ఏంటంటే చూడండి, న్యూక్లియోటైడ్ అంటే ఏంటంటే షుగరు, ఫాస్ఫేటు, తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే సైటోసిన్ అంటే ఏంది, ఇది పిరమిడైన్. చూడండి, పిరమిడైన్ స్మాల్ సైజు ఒకటే ఉంది, ప్యూరైన్స్ పెద్దగా ఉన్నాయి, బిగ్ సైజ్ ఉంది కదా, ప్యూరైన్స్ పెద్దగా ఉంటాయి. మనకు స్ట్రక్చర్ గమనించాల్సింది. సో ప్యూరైన్ ఆల్వేస్ కమ్స్ ఆపోజిట్ టు ద పిరమిడైన్. ప్యూరైన్స్ ఎప్పుడు కూడా పిరమిడైన్స్కి ఆపోజిట్ వస్తాయని చెప్తున్నాడు. ఇది న్యూక్లియోటైడ్, ఇది నైట్రోజన్ బేస్, ఫాస్ఫేట్ గ్రూప్, షుగర్. ఇక్కడ 5OH గ్రూపు, ఇది 3OH గ్రూపు. ఓకే, 3OH గ్రూప్ టు 5OH గ్రూపు ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఉంటుంది. ఓకే, ఇది 3, ఇది తర్వాత వచ్చేసి
ఇది 5. అందుకే 3 to 5 డైరెక్షన్ ఫాస్ఫోర్ డైఎస్టర్ బాండ్ ఆ రూపంలో ఫామ్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ మనకు రైట్ ఇది ట్రిపుల్ బాండ్, గ్వానో సైటోసిన్కి డబుల్ బాండ్. మనకు అంతా అర్థమైపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ద 2 పాలిపెప్టైడ్ చైన్ ఆర్ కాల్డ్ ఇన్ ది రైట్ హ్యాండెడ్ ప్యాషన్. సో రైట్ హ్యాండెడ్ ప్యాషన్ అంటే ఏంది? ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఉంది. రైట్ హ్యాండ్ ప్యాషన్ అంటే ఇలా అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఇలా ట్విస్ట్ అయ్యింది అనమాట. రైట్ హ్యాండ్ గుర్తుపెట్టుకోండి. రైట్ హ్యాండెడ్ ప్యాషన్ అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, ఇట్లా అనమాట. చూడండి ఇలా వస్తుందా లేదా రైట్ హ్యాండెడ్ ప్యాషన్ అంటే. రైట్ హ్యాండ్ ప్యాషన్ అంటే చూడండి ఇక్కడ మీకు కొన చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. ఇట్లా చెయ్యి ఎట్లా తిరిగింది, ఇట్లా వచ్చి ఇలా తిరిగిందా లేదా, మనకు అరచెయ్యి ఎట్లా ఉందో అలా అనమాట. రైట్, ఇట్లా ఈ విధంగా. అందుకే ఇక్కడ మనకు ఉపయోగించినట్టు చూడండి ఇలా వచ్చింది. ఓకే, రైట్ హ్యాండ్ ప్యాషన్ ఎందుకు ఉపయోగించాడంటే అది మెయిన్ కారణం. సో రైట్ హ్యాండ్ ప్యాషన్ అంటే ఇట్లా వచ్చి ఇలా తిరిగింది, ఇలా తిరిగింది. మధ్యలో స్టాండ్ ఉంది, ఇలా తిరిగింది. ఇది స్టాండ్ అనుకోండి, ఇలా ఉందన్నమాట, తిరిగింది. ఎలా అంటే ఇది స్టాండ్ అనుకోండి. స్టాండ్ అనుకుంటే ఇది ఎలా తిరుగుతుంది అంటే చెయ్యి మనకి ఇటు తిరిగింది కదా, ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలా తిరుగుతుంది. రైట్ హ్యాండెడ్, అందుకు రైట్ హ్యాండ్ ప్యాషన్ ఉపయోగించాను అనమాట. రైట్, అది ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా అంటే ద 2 పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ ఆర్ కాల్డ్ ఇన్ రైట్ హ్యాండ్ ప్యాషన్. ద పిచ్ ఆఫ్ హెలిక్స్. పిచ్ ఆఫ్ హెలిక్స్ ఎంత? పిచ్ ఆఫ్ హెలిక్స్ అంటే చూడండి. ఓకే, పిచ్ ఆఫ్ హెలిక్స్, ద పిచ్ ఆఫ్ హెలిక్స్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 3.4 నానోమీటర్. 3.4 నానోమీటర్ ఈజ్ 1 బిలియన్త్ ఆఫ్ ది మీటర్. అంటే ఏంది? ఒక మీటర్లో 1 బిలియన్త్ ఆఫ్ ది మీటర్లో ఉందన్నమాట. దట్ ఈస్ 10⁹9 మీటర్. మనం దీన్నే బాగా ఊహించుకుంటే చూడండి, ఇది స్తంభం మధ్యలో. ఇప్పుడు చూడండి పెన్ ఇలా పెడతాం. పెన్ ఇలా పెడితే ఏమైంది? ఇది పెన్నుకి ఊహించుకోండి. పెన్ ఇలా పెడితే ఇలా వచ్చి ఇలా జాయిన్ అయిందా లేదా? చూడండి ఇలా వచ్చి ఇలా జాయిన్ అయిందా లేదా? ఇలా వచ్చి ఇలా జాయిన్ అయిందా లేదా? దీన్ని మాత్రమే ఏమంటారంటే పించ్ ఆఫ్ హెలిక్స్ అంటారు. ఇది 3.4 నానోమీటర్ ఉంది. ఇది ఆమ్స్టామ్లో కూడా ఉంది. ఒక 34 ఆమ్స్టామ్స్ అని కూడా ఏదో ఉందన్నమాట. రైట్, 34 ఆమ్స్టామ్స్ గుర్తుపెట్టుకోండి. 34 ఆమ్స్టామ్స్. మనకు డయామీటర్ మనం మాట్లాడుకున్నాం. డయామీటర్ ఎంత ఉంటుంది? 2 నానోమీటర్ అంటే ఏంది? 20 ఆమ్స్టామ్స్. ఇంకోటి ఏంటంటే వీటి మధ్య మనకి ఎన్ని ఉంటాయంటే బేస్ పెయిర్స్ అంటే 10 ఉంటాయంట. ఇప్పుడు ఇది హెలిక్స్ కదా, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి లేదా? 1 2 3 4 5 6 7 8 9 10. ఈ మొత్తం హెలిక్స్లో అంటే ఇది పిక్చర్ ఆఫ్ హెలిక్స్లో 10 బేస్ పెయిర్స్ ఉంటాయి. ఇది ఒక టర్న్ మాత్రమే, ఒక టర్న్ అంతే. చూడండి ఇక్కడ టర్న్, దీన్నే మైండ్లో పెట్టుకొని మనం నెక్స్ట్ పిక్చర్ చూడండి. నెక్స్ట్ పిక్చర్ చూడండి ఎలా ఉంది టర్న్. ఈ ఒక్క టర్న్లోనే మనకు 10 బేస్ పెయిర్స్ ఉంటాయి. అందుకే దీన్ని హెలిక్స్ పిక్చర్ అన్నారు. హెలిక్స్ పిక్చర్ ఈ 10 బేస్ పెయిర్స్ ఉంటాయి. ఇది డయామీటర్. ఓకే, ద 2 పాలిన్యూక్లియోటైడ్ చైన్ ఆర్ కాల్డ్ ఇన్ ఏ రైట్ హ్యాండెడ్ ప్యాషన్. ద పిచ్ ఆఫ్ హెలిక్స్ ఈజ్ 3.4 నానోమీటర్. ఈ నానోమీటర్ ఏంటంటే నానోమీటర్ అంటే ఏమంటారంటే నానోమీటర్ ఈజ్ 1 బిలియన్త్ ఆఫ్ ది మీటర్. ఇది బిట్ రావచ్చు. ఒక మీటర్లో ఈ యొక్క 1 బిలియన్త్ నానోమీటర్. దట్ ఈజ్ 10⁹9 మీటర్. 10⁹9 మీటర్. 10⁻⁻9 మీటర్. అండ్ దేర్ ఆర్ రఫ్లీ 10 బేస్ పెయిర్స్ ఇన్ ఈచ్ టర్న్. చెప్పే కదా ఒక టర్న్లో మనకు 10 బేస్ పెయిర్స్ ఉంటాయి. సో కాన్సిక్వెంట్లీ దీని పరిణామసారంగా ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ బేస్ పెయిర్స్ అంటే ఇది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఇదొక బేస్ పెయిర్, ఇదొక బేస్ పెయిర్. బేస్ పెయిర్ ఎందుకు అంటున్నాడు? ఏటీ. సో వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఎంత ఉంది డిస్టెన్స్? 0.34. ఓకే, 0.34. నేను ఇంతకుముందు చెప్పినాను. ఇది డబుల్ స్టాండర్డ్, ఇది ట్రిపుల్ స్టాండర్డ్. ఇది డబుల్ స్టాండర్డ్, ఇది ట్రిపుల్ స్టాండర్డ్ కదా. ఇట్లాగా మనకు ఇది అంతా 1 హెలిక్ ఉంది అనుకో. మొత్తం ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. 10 బేస్ పెయిర్స్ ఇలా ఉంటాయి. కానీ వీటి మధ్య మాత్రం ఎంత ఉంటుందంటే 0.34 నానోమీటర్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, 0.34 నానోమీటర్ ఉంటుంది. మీరు దీంట్లో బాగా గమనించుకుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏ నానోమీటర్ ఈజ్ 1 బిలియన్త్ ఆఫ్ ది మీటర్. దట్ ఈజ్ 10⁻⁻9 మీటర్. అండ్ దెర్ ఆర్ రఫ్లీ 10 బేస్ పెయిర్స్ ఇన్ ఈచ్ టర్న్. ఈచ్ టర్న్లో 10 బేస్ పెయిర్స్ ఉంటాయి. కాన్సిక్వెంట్లీ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 కాన్సిక్యూటివ్ బేస్ పెయిర్స్. కాన్సిక్యూటివ్ బేస్ పెయిర్స్ అంటే దీని పక్కన దీనికి 0.34
0.34 చూడండి 0.34 నానోమీటర్, దీనికి 0.34, జరిగింది 0.34, అట్లా 10 బేస్ పేర్స్ ఉంటాయి ఒక్క టర్న్లో, అది వాడు చెప్పేది. ఓకే రైట్. చూడండి ఇంకోటి ఏంటంటే మనకు డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ డిఎన్ఏకి స్టెబిలిటీ ఎలా వస్తుందంటే 2 కారణాల వల్ల వస్తాయంటే, ఒకటి హైడ్రోజన్ బాండ్స్, మనకు తెలుసు హైడ్రోజన్ బాండ్స్. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి ద ప్లేన్ ఆఫ్ వన్ బేస్ పేర్ స్టాక్స్ ఓవర్ ది అనదర్ బేస్ పేర్. చూడండి ద ప్లేన్ ఆఫ్ వన్ బేస్ పేర్, చూడండి ఇప్పుడు ఇది 5' కదా, 5' to 3' ఇలా పోతుంది. ఫస్ట్ ఇది ఫామ్ అవుతుంది. ఓకే, దీన్ని అందుకే ఏమంటే ద ప్లేన్ ఆఫ్ వన్ బేస్ పేర్ స్టాక్స్ ఓవర్ ది అదర్ అదనమాట. మళ్ళీ తర్వాత ఇది ఇట్లా 5' to 3', మళ్ళీ తర్వాత ఇక్కడ చూడు 5' to 3' రెప్లికేషన్ జరిగేటప్పుడు. కాబట్టి దీనివల్ల కూడా మనకు స్టెబిలిటీ వస్తుంది, రెండింటి వల్ల హైడ్రోజన్ బాండ్స్ దీని తర్వాత. ఓకే, అది సో దీనికి మాత్రం మనకు గైడ్ ఉండాలి. కంపేర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్యూరెంట్స్ అండ్ పిరమిడైన్స్. ప్యూరెంట్స్ పెద్ద సైజులో ఉంటాయి, పిరమిడైన్స్ స్మాల్ సైజులో ఉంటాయి. చూడండి ప్యూరెంట్స్, ఈ 2 ప్యూరెంట్స్ పెద్ద సైజులో, స్మాల్ సైజులో ఉంటాయి. తర్వాత కెన్ యూ ఫైండ్ అవుట్ వై ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాలిన్యూక్లియోటైడ్ ఇన్ డిఎన్ఏ రిమైన్ ఆల్మోస్ట్ కాన్స్టాంట్ అంటే ఏంటంటే, కాన్స్టాంట్ ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు ఎందుకు ఉంటుంది అంటే ఏకి ఎంత దూరం ఉందో జీకి సికి అంతే దూరం ఉందన్నమాట. ఓకే, ఇది ఏంది 2 నానోమీటర్ 20 ఆమ్స్టామ్స్లో ఉందన్నమాట, అందుకు. ఓకే, ఇదంతా ఎవరు చెప్పినారు తెలుసా మీకు? ఇతను చెప్పినాడు ఇదల్లా. ఇది ఎవరు? ద రేషియో బిట్వీన్ అడెనిన్ థైమిన్ అండ్ ది గ్లైకోసైటోసిన్ చెప్పింది ఎర్విన్ చార్గాఫ్. ఇది నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, మనకు అంత అవసరం లేదు, ఎగ్జామ్ పాయింట్ చూసుకోండి. రైట్, చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ద డిస్కవరీ ఆఫ్ డబుల్ హెలిక్స్ అంటే చూడండి ద డిస్కవరీ ఆఫ్ ది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఫర్ డిఎన్ఏ అండ్ ఇట్స్ సింప్లిసిటీ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద జెనెటిక్ ఇంప్లికేషన్స్ బికమ్ రెవల్యూషన్. అంటే ఏంది? ఒక రెవల్యూషన్ జరిగింది, బాగా జరగడానికి ఏమి దోహదపడిందంట అంటే డిఎన్ఏలోని స్ట్రక్చర్ అనేది చాలా సింప్లిఫైగా ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని యొక్క కాంప్లికేషన్స్ అనేవి అందరికీ అర్థం అవ్వడం వలన మనకు డిఎన్ఏలో మనకు రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయ్యిందని చెప్తున్నమాట, అది. ఓకే, ద డిస్కవరీ ఆఫ్ ది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఫర్ డిఎన్ఏ అండ్ ఇట్స్ సింప్లిసిటీ ఇన్ ఎక్స్ప్లెయిన్ ద జెనెటిక్ ఇంప్లికేషన్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి కదా, మనం చెప్పిన క్లియర్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ. ఓకే, అయిపోయినాయి కాబట్టి రెవల్యూషన్ ఏర్పడిందని. సో వెరీ సూన్ దాని తర్వాత ఏమిందంటే ఫ్రాంకిస్ క్రిక్ ప్రపోజ్డ్ ద సెంట్రల్ డాగ్మా ఇన్ మాలిక్యులర్ బయాలజీ. ఇది కూడా బిట్టే. ఫ్రాంకిస్ క్రిక్ ప్రపోజ్డ్ ద సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ which states that the genetic information flows from DNA to RNA, RNA to protein. సో రెప్లికేషన్ చూడండి, DNA to mRNA పోతే ట్రాన్స్క్రిప్షన్, mRNA నుండి ప్రోటీన్ పోతే ట్రాన్స్లేషన్. దీన్ని ఏమంటారంటే సెంట్రల్ డాగ్మా ఆఫ్ బయాలజీ అన్నారు. దీన్ని ఎవరు కనిపెట్టినారు? ఎవరంటే ఫ్రాంకిస్ క్రిక్. తర్వాత కొన్ని వైరసెస్ ఉన్నాయి, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రిట్రో వైరసెస్ ఉన్నాయి. దాంట్లో RNA అనేది జెనెటిక్ మెటీరియల్ అనమాట. ఎగ్జాంపుల్ HIV. అది ఫ్లో ఎలా జరుగుతుందంట అంటే ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. సో DNA నుంచి mRNA పోయి, mRNA నుంచి మళ్ళీ DNA. సో DNA నుంచి mRNA పోయి, mRNA నుంచి ప్రోటీన్ కావాలా, కానీ రిట్రో వైరసెస్లో మాత్రం RNA అనేది జెనెటిక్ మెటీరియల్ కాబట్టి DNA నుంచి RNAకి వెళ్ళి RNA నుంచి ఇక్కడ రివర్స్ అవుతామంట. అందుకే రివర్స్ డైరెక్షన్లో పోతే దీన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని చెప్పి అంటున్నమాట. దట్ ఈస్ ద ఫ్రమ్ RNA టు DNA. ఇది ఇంపార్టెంట్. ఓకే, అంతే. సో దీంతో మనకు 10.11 అనేది టాపిక్ అయిపోయింది.